కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో 49వ డివిజన్లో యనమలవారి వీధిలో ఒక బిల్డింగ్ కొలాప్స్ అయింది. ఇది 60 సంవత్సరాల పైగా కట్టిన బిల్డింగ్. అయితే ఆ బిల్డింగ్లో మొత్తం 12 భాగాలు కాబట్టి ఆ ఇల్లుని 12 సబ్ యూనిట్లుగా చేసి 12 మంది కాపురాలు ఉండేటట్టుగా యాక్చువల్గా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం 4 ఇళ్లలోనే కాపురాలు ఉంటున్నారు, 8 ఇళ్లలో కాపురాలు ఉంటున్నారు. ఎంతో ఓల్డ్ బిల్డింగు. ఆ బిల్డింగు ఫ్రంట్ పార్ట్ పడిపోవటం, లోపల 3 ఇరుక్కోపోయారు. అయితే వెంటనే జిల్లా అడ్మినిస్ట్రేషన్ దాని మీద స్పందించి వెంటనే అటు ఫైర్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ వెంటనే స్పాట్కి రావటం, ఏ విధంగా బయటకు తీయాలంటే ఎక్కడైతే ఇప్పుడు నేను చూశాను శిథిరాలు పడ్డాయో దాని నుంచి ముందుకు తీయలేరు, ముందుకు తీయడానికి లేదు. ఒకవేళ తీయబోయినా మిగతా పైన పడుతుంది. అందుకని వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఒక చిన్న కిటికీ ఉంటే ఆ కిటికీని కట్ చేసి దాని లోపలికి యాక్చువల్గా లోపలికి పోయి ఆ బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు తీసుకొచ్చారు. నిజంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా చాలా బాగా చేశారు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డెసిషన్ తీసుకుని వెనకాల నుంచి కిటికీ కట్ చేసి లోపలికి పోయి వాళ్ళని తీసుకురావాలనే ఆలోచన చేయకుండా ఆ డెసిషన్ తీసుకోకుండా అంటే ఆ 3 ప్రాణాలు పోయాయని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు ప్రతి ఒక్కరు. కాబట్టి ఖచ్చితంగా ఫైర్ డిపార్ట్మెంట్ మరొకసారి అభినందిస్తున్నాను. ఏదైతే ఈ బిల్డింగ్ యాక్చువల్గా కొలాప్స్ ఆ 4 కాపురాలు ఉండదు, 8 కాపురాలు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇమీడియట్గా టిట్కోస్ శాంక్షన్ చేయమని కమిషనర్ గారు కూడా చెప్పాను. వారు వెంటనే వాళ్ళ నైట్కి టెంపరీగా అరేంజ్ చేసి రేపు మార్నింగే ఆ టిట్కో సంబంధించిన అధికారులని అలాట్ చేసే వాళ్ళని పెట్టి రేపు అలాట్ చేయమని. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగి చేస్తుంది. నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ ఓల్డ్ బిల్డింగ్స్ని డెమాలిష్ చేయడానికి మున్సిపల్ అధికారులు డెసిషన్ తీసుకున్నప్పుడు కొందరు అడ్డుపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చూసారు ఇదే పరిస్థితి. ఈ బిల్డింగ్ మొత్తం పగిలిపోయింది, ఇంకా నిర్లిచ్చింది. యాక్చువల్గా చూస్తే మొత్తం కంప్లీట్గా నిర్లిచ్చింది, ఎప్పుడు పడిపోతుందని. అందువల్ల మీరు అందరూ కూడా నేను అందరిని రిక్వెస్ట్ చేస్తాను, ఎప్పుడైనా మున్సిపల్ అధికారులు ఈ బిల్డింగ్ లైఫ్ అయిపోయింది, దీన్ని డెమాలిష్ చేయాలంటే మీరైనా డెమాలిష్ చేసి కట్టుకోండి. లేదు అంటే మున్సిపల్ అధికారులు దాన్ని డెమాలిష్ చేయడానికి అబ్జెక్షన్ చెప్పొద్దని తెలియజేస్తూ మరొకసారి ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.